ఈ చౌకర్ని ఈ పెండెంట్ సెట్ని మనం కలిపి ఇంకో హెవీ చౌకర్ తయారు చేసాము. చాలా ట్రెండీగా వచ్చింది. ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కి యూ కెన్ క్యారీ. ఇయర్ రింగ్స్, దాని పెండెంట్స్ అన్ని కలిపి మనం ఒక పెండెంట్ తయారు చేసాము. లైన్స్ ఎన్ని కావాలనేది కూడా మన ఇష్టం అండి. సో దానికి ఈ ఫ్లవర్స్ అనేది యాడ్ చేసాము. అంటే ఎంత ట్రెండీగా ఉందో చూడండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చండి. మనం 90s లోకి వచ్చినా కూడా పెట్టుకునే విధంగా దీన్ని క్రియేట్ చేశారు. ట్రెండీగా మన దగ్గర ఉండే బీడ్స్ లేకపోతే మా దగ్గర తెస్తే మేము బీడ్స్ వేసి దాన్ని ఇట్లా క్రియేట్ చేసి ఇస్తాము. 3 సెట్స్ ని సింగిల్ సెట్ గా ఈ విధంగా క్రియేటివ్ గా క్రియేట్ చేశారు. ఈ రెండు మ్యాచింగ్ అయ్యేటట్టుగా రూబీస్ అండ్ గ్రీన్స్ ఇచ్చేసాము. ఇక్కడ ఎక్కడ వేరే కలర్స్ లేకుండా ఓన్లీ మాటీల్లో నుంచి అండ్ పాపిడి బిల్ల నుంచి ఒక మంచి ఇయర్ రింగ్స్ విత్ సెట్ అనేది చేసేసారు. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో మరికొన్ని గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని చూడబోతున్నామండి. అది కూడా రీడిజైనింగ్ గోల్డ్ జ్యువెలరీస్ అనమాట. మీ చిన్నప్పటి నుంచి ఉన్న మెమరబుల్ జ్యువెలరీ ఉంటాయి కదా, వాటిని ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్స్గా మార్చేసే ఆర్ఆర్ జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ వారి షాప్లో ఉన్నాము. హైదరాబాద్లోని కొండాపూర్లో ఉంటుందండి షాప్. రాధా మ్యామ్ ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ పూర్ణిమ, బాగున్నారా? చాలా బాగున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ మ్యామ్. ఈ వీడియోలో చూసే కలెక్షన్స్ అండి, మనం ప్రీవియస్గా కూడా ఇక్కడ నుంచి 2 వీడియోస్ ఆల్రెడీ షేర్ చేస్తున్నాము. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది వాటికి. అంటే ఆ థాట్స్నే చాలామంది బాగా పొగిడారనమాట కామెంట్స్లో. సో ఈ వీడియోలో చూసే కలెక్షన్ అయితే మనకి ఒక వారం పాటు మన మైండ్లో ఉండిపోతాయి. మన జ్యువెలరీని కూడా ఎప్పుడు మనం ఇలా చేయించుకోవాలా అనిపించేలాగా ఉన్నాయి మేడం కలెక్షన్స్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. సో మ్యామ్, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు ద న్యూ వ్యూవర్స్ మ్యామ్. హాయ్ అండి, నేను రాధా ఘంటసాల, ఆర్ఆర్ జ్యువెలర్స్ అండి. మాది కొండాపూర్ హైటెక్ సిటీ దగ్గర షాపు. మీరు మీ ఓల్డ్ జ్యువెలరీని నా నంబర్కి వాట్సాప్ చేస్తే నేను కొన్ని ఐడియాస్ ఇస్తాను. మీరు కంపల్సరీ షాప్కి వస్తే మీకు అన్నీ కొత్తగా ట్రెండీగా క్రియేట్ చేసిస్తాము. మీరు ఇప్పుడు కొత్త కలెక్షన్ చూస్తామండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఎస్పెషల్లీ ఒక 50 ఇయర్స్ నుంచి ఉన్న జ్యువెలరీని తను రీమోడలింగ్ చేశారు, రీడిజైన్ చేశారు, రీక్రియేట్ చేశారండి. సూపర్ ఉంటుంది. ఇలాంటి కలెక్షన్స్ మనం పెద్ద డిజైనర్ షాప్స్లో కూడా దొరకవండి. తన ఓన్ థాట్స్ తోటి తను చేసిన చాలా రీసెర్చ్ తోటి తను నేర్చుకున్న వర్క్ అనేది ఉంటుంది. చాలా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఏదైనా ఉంటే కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తనని కన్సల్ట్ అయ్యి చేయించుకోవచ్చు. మ్యాక్సిమం షాప్ని విజిట్ చేయడానికి చూడండి. షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మ్యామ్, ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం ఈరోజు? సో ఈ జ్యువెలరీ అన్ని కొన్ని కస్టమైజ్డ్ కస్టమర్దండి. ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ మై బ్యూటిఫుల్ పిన్ని. ఓకే. సో తను నా కోసం ఫస్ట్ తన జ్యువెలరీనే ఇచ్చింది, కొన్ని చేసాము. సో తన జ్యువెలరీని ఈరోజు చూపిస్తున్నాము. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ మై పిన్ని, మా మమ్మీ సిస్టర్. సో తన జ్యువెలరీని చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్. మేడంవి మనకి తన చిన్నప్పటి నుంచి తనకి వచ్చిన జ్యువెలరీస్, తన మెమరీస్ ఉంటాయి కదా, ఫొటోస్ కూడా తీసుకొచ్చారు. సో వాటిని ఎంత క్రియేటివ్గా క్రియేట్ చేశారనేది మన కలెక్షన్స్లో చూద్దాము. మేడం వస్తారు, మనకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో ఎవ్రీవన్. నమస్తే పూర్ణిమ. సో ఐఎమ్ సో హ్యాపీ మీతో షేర్ చేసుకోవడానికి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి నాకు చాలా విలువైనవి, ఇష్టమైనవి, చాలా బాగా ఇష్టపడేటివి అనమాట. బాగా గుర్తుంచుకోవాలని వీటిని మళ్ళీ చేసుకున్నాము. సో ఈ రీడిజైన్ చేసుకున్న వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏ ఫంక్షన్లో వేసుకున్నా ప్రతి ఒక్కరు అడుగుతారు, వాళ్ళ కజిన్స్, రిలేటివ్స్ మళ్ళీ వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం కలెక్షన్ చూస్తామండి. షూర్. సో ఒక్కొక్క ఐటమ్కి ప్రీవియస్గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా చేశారనేది చూపిస్తామండి. ఓకే, ఫస్ట్ మనం చూడబోతున్నది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఓల్డ్ లాంగ్ హారం అండి. మ్యామ్, మీరు ఎప్పుడు చేయించుకున్నారు మ్యామ్? ఇది ఏ సందర్భంగా చేయించుకున్నారు? మా డెస్నరీ సెలబ్రేషన్కి చేయించుకున్నాను. 92. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఒక్క హారాన్ని మా అమ్మాయి మూడుగా చేశారు, 3 ట్రెండీగా చేసింది. సో ఇది వచ్చేసి ఈ పెండెంట్ అండి. సో ఈ పెండెంట్, పెద్ద పెండెంట్ ని ఇక్కడ పెట్టారండి. 2 సైడ్స్. స్మాల్ పెండెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫోటోలో అది ఇటువైపున వాడారు. సో దానికి వచ్చేసి మనకి ప్రీషియస్ ఎమరాల్డ్స్ అండ్ డోలక్ బీడ్స్ అండి ఇవి. ఇక్కడ వచ్చేసి ఈ బ్యాక్ చైన్ ఉంది కదా, ఈ బ్యాక్ చైన్ ని ఒక చిన్న కంటి లాగా సింపుల్ బర్త్డే ఫంక్షన్స్ కి వేసుకునేటట్టు ఇక్కడ ఉండే పార్ట్ ఈ చిన్న కంటి లాగా చేశారండి. అండ్ చైన్ వచ్చేసి ఇక్కడ వాడాం మనము. ఓకే, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ 2 లేయర్స్ ఆఫ్ చైన్ అనేదాన్ని ఇక్కడ ఒక చాంద్బాలి స్టైల్లో ఒక నెక్లెస్ పెద్ద
పెండెంట్ లాగా క్రియేట్ చేశారు. దాని గురించి చెప్పరా? సో ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నాము ఇది లాంగ్ చైన్లో వచ్చిన పీసెస్ అండి. ఈ పీసెస్ అంతా మనం ఒక చిన్న క్రియేషన్ చేసి దీనికి ఒక నెక్ పీస్ లా తయారు చేసి దీనికి అంతా మంచి మంచి పెండెంట్స్ వాడాము. సో దీని లాస్ట్ దీని సెట్లో ఉండే ఇయర్ రింగ్స్, సో ఇయర్ రింగ్స్ ని ఇక్కడ సైడ్ టికడా లాగా వాడేసి దీనికి ముత్యాలు యాడ్ చేసాము. ఇయర్ రింగ్స్ లో ఉండే కింద డ్రాప్ ఉంటుంది కదా, హ్యాంగింగ్స్ లో వచ్చినవి ఇక్కడ సైడ్ బ్రోచ్ లాగా పెట్టారు. సో దీనికి ట్రెండీగా మనం గొట్ట పూసల్ని మనం మల్టిపుల్ లేయర్స్ వేసి దాంట్లో గ్రీన్ వాడామన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటది. సో హారంని 3 సెట్స్ గా చేశారు. 1 in 3 ఒక నెక్లెస్ ని 3గా అయ్యాయి. ఓకే 3 అకేషన్స్ లో ఇది వేసుకున్నప్పుడు ఇలా ఉండిందండి. ఓకే సూపర్ ఉందండి. ఎంత క్రియేటివ్ గా ఉందో చూడండి ఫ్రెండ్స్. మనకి 3 హారమ్స్ వచ్చాయి. ఒక హారం తోటి ఇలా ఓల్డ్ దాన్ని మనకి ఈ విధంగా ట్రెండీగా చేసేసారు. సో నెక్స్ట్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయండి. 1 by 1 చూద్దాము. మేడం చేయించుకున్నది ఆల్రెడీ మనం ఫోటోలో చూసామండి. బట్ రియల్గా వేసుకుంటే ఎంత అందంగా ఉందో మీరు రియలిస్టిక్గా చూడండి. రియల్లీ మ్యామ్ సూపర్ మ్యామ్, రియల్లీ సూపర్. అసలు ఇది మనము కొనాలి అనుకుంటే ఇలాంటిదైతే ఖచ్చితంగా దొరకదు. మనం ఇలా చేయిస్తేనే ఇలా చేయగలుగుతాము. మీ దగ్గర ఉన్న ఇలాంటి నగనైనా సరే ఎంతో క్రియేటివ్గా చేయగలిగిన టాలెంట్ అయితే రాధా మేడంకి ఉందండి. సో మీరు ఓల్డ్ దీన్ని మార్చాలా అని ఇబ్బంది పడే ఎనీ పీస్ అది చిన్న ఫింగర్ రింగ్ అవ్వచ్చు, బేబీస్కి ఉండేవి, వాళ్ళ బ్యాంగిల్స్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చండి. దాంతో మన క్రియేటివ్గా ట్రెండీగా తయారు చేయడానికి మేడం రెడీగా ఉన్నారు. మీరు తనని కాంటాక్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో. ఇంకొక సైడ్ చూద్దాండి. నెక్స్ట్ అనదర్ ఇంకొకటి చూసాం కదండి మనం, ఇంకొక బిగ్ చైన్. సో ఇదనమాట. వేసుకుంటే ఎంత ట్రెండీగా ఉందో చూడండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చండి. మనం 90sలోకి వచ్చినా కూడా పెట్టుకునే విధంగా దీన్ని క్రియేట్ చేశారు. అండ్ రాధా మేడం మనకి వీటికి ఇయర్ రింగ్స్ని ఈ విధంగా సెట్ చేశారండి. సో పెట్టుకుంటే ఎంత అందంగా ఉందో చూడండి ఓవరాల్ సెట్ అనేది. నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి తను పుట్టినప్పుడు చేయించినదండి. ఇది తన కోడలి గారికి పెళ్ళి అప్పుడు వేశారు. బట్ మీరు చూడొచ్చండి. సో దీంతో చాలా క్రియేటివ్గా ఒక సెట్ అనేది చేశారండి. అండ్ మ్యాంగో హారంతో కూడా ఇక్కడ వేసుకొని ఉన్నారు కదా. ఈ రెండు తన పెళ్ళిలో మీరు జస్ట్ మీ పాత వాటిని గుర్తు చేసుకుంటే మీరు తనకి వేశారు. సో దీంతో ఒక బ్యూటిఫుల్ సెట్ తయారైందండి. అది చూద్దాము. మ్యామ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది నేను పుట్టినప్పుడు నెక్లెస్ అండి. ఇది మా మ్యారేజ్ అప్పుడు మా మామగారు వాళ్ళు చేయించారు. ఇదైతే వాళ్ళ మామగారు. ఓకే ఇది మా అమ్మ వాళ్ళు చేయించారు. పెళ్ళికి మీకు అమ్మ వాళ్ళు పెట్టారు మ్యాంగో హారం. ఓకే సో ఇవన్నీ కలిపి ఒక హారం చేశారు. ఇందాక ఒక నెక్లెస్ ఏమో ఒకదాన్ని 3 చేశారు. ఇప్పుడు 3 నెక్లెస్లను చేసి ఒకటి చేశారు. 3 నెక్లెస్ తయారు చేశారు. సో ఈ పర్ల్ ఒకటి అడిషనల్ గా యాడ్ చేశారు. పర్ల్స్ యాడ్ చేసాము. దీన్ని అంటే ఇంత ట్రెండీగా క్రియేట్ చేయాలి అంటే మనం చాలా వర్క్ చేయాలి దీన్ని అంతా. సో ఇవన్నీ అంత ఈజీ కాదు. పాతవి అటాచ్ చేయడము, దాన్ని దాన్ని ఎటువంటి డ్యామేజ్ చేయకుండా మేము చేసి ఇచ్చాము. ఓకే సో అది చూడొచ్చండి. మనకి మ్యాంగో హారం లాంగ్ ఉంటుంది కదా, అది కూడా మిస్ చేయకుండా దాన్ని మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ చైన్ లాగా యూజ్ చేసేసారండి. ఎంత క్రియేటివ్ అయిపోయిందో చూడొచ్చు. మేడం దీన్ని కూడా మాకు పెట్టుకొని చూపించాలి మీరు. ఇందాక చూసిన ఒక లాంగ్ హారంని 3 సెట్స్గా చూసామండి. ఇప్పుడు 3 సెట్స్ని సింగిల్ సెట్గా ఈ విధంగా క్రియేటివ్గా క్రియేట్ చేశారు. ఇవైతే తన చిన్నప్పుడు పర్ల్ హారంలో ఉన్న బ్రోచెస్ అనమాట. అండ్ ఇది తన మేడం వాళ్ళ పెళ్లి రోజుకి వాళ్ళ మామగారు ఇచ్చినది. సో ఇది వాళ్ళ అమ్మగారు పెట్టినది. మొత్తాన్ని కలిపి ఈ విధంగా బ్యూటిఫుల్గా సెట్ చేశారండి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు. చాలా క్రియేటివ్గా ఉంది మ్యామ్. యూ గివ్ ఇట్ ఎనీథింగ్ వి క్రియేట్ ఇట్. క్రెడిట్ గోస్ టు రాధా ఓన్లీ. సో హ్యాపీ. ఇలాంటి కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి. తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. ఇలా ఎవ్రీడే కొత్త క్రియేషన్స్ అన్ని చేసి పెడుతూ ఉంటారు. ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం. సో మనం పద్మజ గారి నగలను చూస్తున్నాం కదా. సో పద్మజ గారి మేడంకి 25 years యానివర్సరీకి, తన వెడ్డింగ్ యానివర్సరీకి తీసుకున్న లాంగ్ హారం అండ్ బిగ్ ఇయర్ రింగ్స్ విత్ లాంగ్ మాటీస్ వస్తాయి కదండి, అప్పట్లో బాగా క్రేజ్. అండ్ టీకా పాపటి పిల్లి కూడా మనకు చాలా బ్రాడ్గా ఉంది. దీంతో 2 సెట్స్ని చాలా బాగా క్రియేట్ చేశారు. చూద్దాము. అలానే ఉంచేసామండి మనము. అండ్ ఈ లాంగ్ హారంకి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి. ఓకే సో దీనికి ఇలా జుమ్కీతో పాటు టీకా వచ్చేసి ఉండిందనమాట. ఓకే జుమ్కీ ప్లస్ మాటి, దానికి ఇది టీకా. ఓకే సో యూ కెన్ సీ హియర్ టీకా కూడా ఉంది.
పెద్ద టీకాని కట్ చేసి ఇక్కడ పిన్ని ఇంకా నాకు ఏజ్ అయిపోయింది, నేను టీకా వాడను, ఐ డోంట్ వాంట్ యూజ్ అన్నందుకు. సో ఆ టీకాని ప్లస్ కింద ఉండే జుమ్కీలు అండ్ మాటీలకు వచ్చిన పీసెస్ అన్ని కలిపి ఇక్కడ ఒక చిన్న చౌకర్ తయారు చేసాము. ఇక్కడ జాలీ చౌకర్, ఇది బ్లూ కలర్ బీడ్స్, ప్రెషియస్ బీడ్స్ తో డిజైన్ చేసేసి దాన్ని ఇక్కడ మాంగ్ టీకా పీసెస్, మాటీలో ఉండే పీసెస్ ఇవన్నీ క్రియేట్ చేసేసి ఒక చిన్న సెట్ తయారు చేసాము. ఈ చిన్న సెట్కి చిన్న ఇయర్ రింగ్స్ ఉండాలని చెప్పేసి ఈ లాంగ్ దీంట్లో ఉండే ఇయర్ రింగ్స్ లాస్ట్ లో ఉండే చిన్న బుటాన్ తీసేశారు. దీనికి ఒక చిన్న స్టడ్ క్రియేట్ చేసి దీనికి ఒక ట్రెండీ సెట్ అయిపోయింది. ఎస్, సో ఓన్లీ మాటీల్లో నుంచి అండ్ పాపిడి బిల్ల నుంచి ఒక మంచి ఇయర్ రింగ్స్ విత్ సెట్ అనేది చేసేసారు. మ్యామ్ ఇది చేశాక మీ ఫీలింగ్ ఎలా ఉంది మ్యామ్? సో మీరు పాపిడి బిల్ల కానీ ఆ మాటీలు కానీ మనం ఈ ఏజ్ లో వాడలేము, ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడైతే 25 years ఫంక్షన్ కాబట్టి గ్రాండ్ గా చేసుకుంటాం కాబట్టి పెట్టుకొని ఉంటారు. ఆఫ్టర్ మేకింగ్ దిస్ మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి మ్యామ్. ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఇస్ వెరీ ఎక్స్క్లూజివ్, వేసుకుంటే అందరూ లైక్ హట్కే. సో ఇప్పుడు చూడొచ్చండి, మన దగ్గర కూడా ఇలాంటివి చాలానే ఉంటాయి కదా, వాటిని ఏం చేయకుండా అలా బీరువాలో పెట్టేసుకోకుండా ఇలా క్రియేటివ్గా చేయించుకోవచ్చు. మీరు ఎనీ పీస్ అండి, ఎనీథింగ్ని తనైతే క్రియేటివ్గా చేయగలుగుతారు మీకు. సో ఈ సెట్ అయితే ఈ విధంగా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగా నప్పింది. లైట్ కలర్ డ్రెస్ ఉంది కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉంది మ్యామ్, రియల్లీ చాలా చాలా అందంగా ఉంది. సో ఇది ఇంకా మనకి ఇక్కడ ఉన్న స్టోన్స్ ఈ కలర్ లో ఉన్నాయి కాబట్టి తను కొంచెం డార్కర్ షేడ్ పిక్ చేసుకున్నారు. మన దగ్గర జనరల్ గా మన దగ్గర ఎమరాల్డ్, రూబీస్, సో బ్లూస్, ఎల్లోస్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి, అందుకని మనం ఇక్కడ బ్లూ వాడాల్సి వచ్చింది. సో మీ దగ్గర ఉన్న ఆ పీసెస్ ని బట్టి కలర్ అండ్ సెలెక్షన్ అండ్ ఆ ప్రీషియస్ స్టోన్స్ లో కూడా చిన్నగా పెద్దగా అనేది ఉంటుంది. ఇంకొక సెట్ చూద్దాం. నెక్స్ట్ చూడబోయేది ఇంకా ఒక స్పెషల్ ఐటమ్. ఈ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట, ఇలాంటి ఒక ఐటమ్ క్రియేట్ చేయగలమని. సో ఇదేంటి మ్యామ్? పచ్చల హారమా? ఇది పచ్చల హారము విత్ గోవర్ధన ముడి అండి. ఇది వచ్చేసి ఒక సింపుల్ ప్లెయిన్ గోల్డ్ లాకెట్, దాన్ని ఇలా క్రియేట్ చేసాం. సో పద్మజ మేడమే ఎక్కడికో వెళ్ళినప్పుడు, నేపాల్ వెళ్ళినప్పుడు ఈ పెండెంట్ మాత్రం స్పెషల్గా ఉందని తెచ్చుకున్నారట. సో తన ఓల్డ్ పచ్చల హారాన్ని ఈ విధంగా క్రియేట్ చేశారు. ట్రెండీగా పైప్ చోకర్ తోటి దాన్ని సెట్ చేశారు. అవునండి, కంటి అంటారు, ఇది పైప్ కంటి. సో మనం ఇలాంటి పెద్ద పెద్ద పెండెంట్స్ వేసుకున్నప్పుడు నెక్ పీస్ కి చాలా సింపుల్ గా ఉండాలి. ఓకే. సో ఈ హారం ని మనం మళ్ళీ మల్టిపుల్ లేయర్స్ లేకపోతే బీడ్స్ తోనో వేస్తే దాని బ్యూటీ రాదు. అందుకని మనం ఇలా డిఫరెంట్ గా లాంగ్ పెండెంట్స్ అనేది ఇప్పుడు బాగా ఫ్యాషన్. అండ్ లైట్ సింపుల్ శారీస్ కి, అలాంటి శారీస్ కి మంచిగా వస్తుంది ఇది. ఓకే, శారీస్ మీదకి వేయచ్చు, డ్రెస్సెస్ మీదకి వేసినా కూడా సూపర్ గా ఉంటుంది. సో ఈ చిలకలు అవన్నీ మీరే పెట్టారు? అవునండి. ఓకే, చాలా పని, ఇలాంటి పీసెస్ చేసేటప్పుడు చాలా డ్యామేజ్లు అవుతాయి, అన్ని జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే. సో అసలు ఫైనల్ ప్రోడక్ట్ అయ్యాక ఇలా ఉంటుందనే ఒక ఇమాజినేషన్ కూడా మనకు ముందే ఉండాలండి. తను డ్రా చేసి ఇస్తారు ఫస్ట్. మీరు కూడా మీది ఏదైనా ఓల్డ్ ఐటమ్ని క్రియేట్ చేయించుకోవాలి అనుకుంటే మీరు తను ఫోటో పంపిస్తే తను మీకు సజెస్ట్ చేస్తారండి. మీరు పక్కా చేయించుకుంటారంటే తను డ్రా కూడా చేసి చూపిస్తారు, ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది అనేసి. సో పెట్టుకుంటే మనకి ఐటమ్ అనేది ఇలా ఉందండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. దీని డ్రెస్ మీద కూడా నప్పు ఉంటుంది. సో మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ మీదకి నప్పుతుంది, డ్రెస్సెస్ మీద కూడా ఇది చాలా బాగుంటుందండి. మనం ఇందాక కొన్ని హెవీ చూసాము, డ్రెస్సెస్ మీదకి అంత నప్పకపోవచ్చు, బట్ ఈ సెట్ ఏంటంటే పర్టికులర్లీ దేని మీదకైనా పోతుంది. నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి మనకి ఇది అన్కట్ డైమండ్ సింపుల్ నెక్లెస్ అండి. సింగిల్ లేయర్ తో వచ్చి మనకి ఒక పెండెంట్ వచ్చింది. సో దీన్ని వీళ్ళు చాలా హెవీగా కావాలి వెడ్డింగ్ కి అని చెప్పి కస్టమర్ అడిగారు. ఓకే. సో కస్టమర్ అడిగినందుకు దీన్ని మనం ఇలా క్రియేట్ చేసుకున్నాము. ఓకే. సో ఇది వచ్చేసి అన్కట్ డైమండ్ తో ఉన్న సింపుల్ సెట్. సో ఇవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారా మ్యామ్? వాళ్ళ జుంకీలు అండి, పాపవి చిన్నప్పుడువి. అండ్ ఇది ఒక చిన్న పెండెంట్, అది కూడా వాళ్ళదే. సో మనం ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ బీడ్ వేసాము. అండ్ ఇదంతా మనం ఈ లైన్ అండ్ ఈ లైన్ క్రియేట్ చేసి, సో ఈ రెండు మ్యాచింగ్ అయ్యేటట్టుగా రూబీస్ అండ్ గ్రీన్సే ఇచ్చేసాము, ఇక్కడ ఎక్కడ వేరే కలర్స్ లేకుండా. అండ్ పెద్ద పెద్ద ఇవి బ్యూటిఫుల్ ప్యూర్ ఎమరాల్డ్స్ అండ్ ప్యూర్ రూబీస్ ఇవి. ఓకే, దాంట్లో కొంచెం పెద్దగా సైజ్, పెద్ద సైజ్ అన్కట్ తోటి. అవునండి, దీని మీద మళ్ళీ దీనికి అంకట్ పీసెస్ అతికిచ్చేసాము. సో దీనికి అంతా మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే. సో సింపుల్ నెక్లెస్ టు హెవీ మ్యారేజ్ కి వేసుకునే నెక్లెస్, హెవీ డైమండ్ సెట్ అండి. అసలు సూపర్ ఉంది కదా, పెట్టుకుంటే కూడా చాలా చాలా అందంగా ఉండిందండి. ఇందాక నేను పెట్టుకున్నాను కదా, ఇది మనకు పెట్టుకుంటే ఈ విధంగా
చాలా అందంగా వస్తుందండి. హెవీ డైమండ్ సెట్ అయిపోయింది మ్యామ్. రియల్లీ హెడ్స్ అప్ టు యువర్ క్రియేటివిటీ మ్యామ్. సూపర్ ఉందండి, సూపర్ ఉంది. సో మన దగ్గర కూడా ఏదైనా డైమండ్సే కాకపోయినా మనకి స్టోన్స్లో కూడా వైట్ స్టోన్స్తో ఉంటాయి కదా గోల్డెన్ నెక్లెసెస్లో, పెట్టుకుంటే చాలా మోటుగా కనిపిస్తాయని మనం బ్యాంక్లోనూ అలా పెట్టేసి ఉంటాము. వాటితో మీరు ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ చూడబోయేది కూడా మనకి గోల్డెన్ డేస్లో ఉండే చిన్న నెక్లెస్ కదా మేడం ఇది? అవునండి, అర్థమైపోతుంది. ఇది మనకి ఏదో చిన్న చిన్న పార్టీల కోసం అని మమ్మీ వాళ్ళు కొనిస్తా ఉంటారు. మన గిఫ్ట్లుగా వస్తుంటాయి చిన్న చిన్న నెక్లెస్లు ఎక్కువగా. మన పిల్లలకి ఏదైనా ఓనీల్ ఫంక్షన్ అప్పుడు అలాంటప్పుడు కూడా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చేస్తుంటారు కదా, అలాంటి దాంతో క్రియేట్ చేశారు. సో ఇక్కడ మనము ఈ నెక్లెస్ ఇలా మొత్తం టోటల్గా ఇట్లా గోల్డ్వి ఉన్నింది. మనం దాన్ని ఓపెన్ చేసేసి సపరేట్గా చేసి దాని మధ్యలో రూబీస్ ఎమరాల్డ్ ఇచ్చాము. దానికి మళ్ళీ మనము చిన్న క్యాప్స్ పెట్టేసరికి బాగా క్యూట్గా ఉంది, హైలైట్ అయ్యింది. దాని ఇయర్ రింగ్స్కి కూడా ఇక్కడ వచ్చిన డ్రాప్ ఏమీ పాడు చేయకుండా దాన్ని అలాగే వాడాము. ఇక్కడ మాత్రం గ్రీన్ ఇచ్చేసాము. ఇప్పుడు చిన్న స్టడ్ వచ్చి ఉంటుంది, దాన్ని కొంచెం లాంగ్ చేసేసారు. సింపుల్ సారీస్ కి మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అడిషనల్ ఒకవేళ ఎంత గోల్డ్ పడుతుంది మేడం ఇలా? దీనికి 8 to 10 grams అయింది. 8 to 10 grams అడిషనల్ గోల్డ్ వాడితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి. చూస్తున్నాం కదండి, మనం వచ్చేసి కోరల్ బీడ్స్ తో ఉండే చిన్న నెక్లెస్ అండి. ఈ కోరల్ బీడ్స్ తో ఇలా వచ్చి ఇక్కడ ఒక చైన్ వస్తుంది. జనరల్ గా ఒక 20 years బ్యాక్ ఇవే అండి అన్ని సెట్లు. రూబీస్ లో ఉంటాయి, ఎమరాల్డ్స్ లో ఉంటాయి, పర్పుల్ కలర్ లో ఉన్నాయి, కోరల్ లో ఉన్నాయి, ముత్యాల్లో ఉన్నాయి. సో అలాంటి సెట్స్ ని మనము షార్ట్ గా వేసుకోలేము. అలాంటి సెట్స్ ని మనం ఇట్లా పొడవుగా ట్రెండీగా చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి పైప్ బీడ్స్ వాడి ఇక్కడ గోల్డ్ స్ప్రౌట్స్ ఇచ్చాము. ఓకే, గోల్డ్ స్ప్రౌట్ చాలా స్పెషల్ గా అయిపోయింది మ్యామ్. సో ఇది మనకి ఇలా కోరల్స్ లోనే కాకుండా మన దగ్గర ఏ కలర్ ఉన్నా దాని రిలేటెడ్ బీడ్స్ దానికి మ్యాచింగ్గా వాడేసి ఇలా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇది మ్యామ్ దీని ఇయర్ రింగ్స్ కి కూడా మనము ఒక చిన్న బీడ్ వేసేసి దాన్ని సింపుల్ ట్రెండీగా సెట్ లాంగ్ గా చేశారండి. సూపర్ ఉంది. ఇది కూడా డ్రెస్సుల మీద కూడా బాగుండేటట్టు సెట్ చేశారు. ఇంకొక వెరైటీ చూద్దాం. ఇందులోనే మనకి ఇంకొక సెట్ ఉందండి ఇక్కడ. సో అంటే ఇదేంటి మ్యామ్, ఇదేమైనా గోల్డ్ బాల్స్ ఇచ్చారా? వాట్ ఇస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? ఇక్కడ ప్రతి ఒక్క జ్యువెలరీకి ఒక స్టోరీ ఉంటుంది. సో ఇది వచ్చేసి అందరి దగ్గర లక్క బాల్స్ ఉంటాయండి. లక్క బాల్స్ 5 to 6 grams to 8 grams ఉండే హారాలు ప్రతి ఒక్కరు కొన్నారు. అవి ఇప్పుడేమో ట్రెండింగ్ గా లేవు. బాల్స్ ని కరిగించినా పైసలు రావు. సో దాన్ని ఇట్లా ట్రెండీగా మన దగ్గర ఉండే బీడ్స్ లేకపోతే మా దగ్గర తెస్తే మేము బీడ్స్ వేసి దాన్ని ఇట్లా క్రియేట్ చేసి ఇస్తాము. సో ఇది ఒక ప్లెయిన్ గోల్డ్ బాల్స్ లైన్ అనమాట. సో ఈ గోల్డ్ బాల్ లైన్స్ కి మనము తీసేసి ఓపెన్ చేసేసి ఇక్కడ ఈ సైడ్ లో వేసాము, ఈ మధ్యలో వేసాము. ఇవి పైప్ ట్యూబ్ పైప్ కోరల్స్ అండి. దాంట్లో యూస్ చేసాం. కోరల్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా బీడ్స్ ఏ కలర్ అయినా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఓన్లీ గోల్డ్స్ ఇక్కడ వరకు కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇన్ని లైన్స్ వద్దు మనకు, 3 lines కావాలి. ఎన్ని బీడ్స్ ఈ బాల్స్ ఉన్నాయో దాన్ని బట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక సెట్ చూద్దామండి. సో ఇది ఒకటి ఓల్డ్ అడ్డిగా అండి. సో అడ్డిగాని మనము 2 పీసెస్గా ఓపెన్ చేసి దాన్ని రీక్రియేట్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు ఎల్లో బీడ్స్తో మనం వచ్చేసి ఒక చిన్న కంటిలాగా తయారు చేసాము. ఇక్కడ అడ్డిగలో ఉండే 2 pieces తీసి ఓపెన్ చేసి మధ్యలో ఒక ఎల్లో స్టోన్ వేసాము. సో బ్యూటిఫుల్గా ట్రెండీగా క్రియేట్ అయింది ఈ కంటి. ఇక్కడ ఇంకొక కంటి చూస్తున్నాము. దీన్ని చైన్తో వచ్చి కొంచెం కంఫర్టబుల్గా లేకుండింది. సో వాళ్ళకి మనం ఇక్కడ చిన్న ముత్యాలు యాడ్ చేసి ఇక్కడ చిన్న ముత్యాలు యాడ్ చేసి ట్రెండీగా తయారు చేసి ఇచ్చాం మనం. ఓకే, ప్లెయిన్గా ఉన్నదానికి కొంచెం ట్రెండీగా చేశారు. ఓకే, సో ఇక్కడ కస్టమర్ బీడ్స్ తెచ్చిచ్చారు. మనం ఈ బీడ్స్ని మనము సింపుల్గా వేసుకుంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అంటేనే వేసుకోవాల్సి వస్తుంది. సింపుల్ ఫంక్షన్స్కి మన దగ్గర ఏవి ఉండవు. సో ఇలాంటివి సెట్స్ 3 to 5 grams వచ్చేస్తాయి. 3 to 5 grams దట్టు మన లైన్స్ ఎన్ని కావాలనేది కూడా మన ఇష్టం అండి. సో దానికి ఈ ఫ్లవర్స్ అనేది యాడ్ చేస్తాం. ఓకే మ్యామ్, ఇది ఎలా చేశారు? ఒక చిన్న సింపుల్, ఇది తన ఎంగేజ్మెంట్కి వచ్చిన సెట్ అండి, ముత్యాల సెట్. సో ప్రతి దాంట్లో రూబీస్ ఎమరాల్డ్స్ అయినా అక్క అని అడిగింది. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ విత్ ట్రెండీ స్ట్రాబెరీ పింక్ బీడ్స్ అండ్ బ్లూ విత్ మోతీ. సో ఇక్కడ ఎక్కడ రూబీ గ్రీన్ రాకుండా మనం చేసాము. ఇయర్ రింగ్స్ లో కూడా బ్లూ బీడ్స్ ఇచ్చి దాన్ని హెవీగా క్రియేట్ చేసాం. సో ఈ బ్లూ బీడ్స్ ఇవ్వడం వల్ల సంథింగ్ స్పెషల్ గా అయిపోయింది. సో దీనికి ఖర్చు కూడా చాలా తక్కువే అయి ఉండొచ్చు. 5 to 6 grams లో వచ్చేసింది. 5 to 6 grams లో. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి. నల్లపూసలలో ఉండే డాలర్ అండి. ఓకే, సో ఈ డాలర్ కి మనము సైడ్ బిల్ల లాగా తయారు చేసి దానికి ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ రూబీ గ్రీన్ ఇచ్చాము. సో డాలర్ పైన ఉండే ఈ కడ్డీని కూడా
ఇటు సైడ్ మనం సైడ్ బిల్లలాగా వాడుకున్నాము. ఓకే. ఓన్లీ మనం ఇక్కడ వాడిందంటే ఈ గోల్డ్ బాల్స్, చిన్నవి గోల్డ్ బాల్స్ రూబీసే ఎక్స్ట్రా యూజ్ చేసాము. సో వాళ్ళ సెట్టే ఇట్లా హెవీగా సెట్ అయిపోయింది. ఓకే. సో దీనికి అడిషనల్గా ఎన్ని గ్రామ్స్ పట్టి ఉంటుంది మ్యామ్? అంతా ఒక 8 to 10 grams వచ్చింది. 8 to 10 grams ఆఫ్ అడిషనల్ గోల్డ్ అనేది వాడారండి. బట్ చూడండి చాలా ట్రెండీగా లేటెస్ట్గా క్రియేట్ అయిపోయింది మనకి ఐటమ్ అనేది. సో దీనికి కావాలంటే మీరు ఇయర్ రింగ్స్ సెట్ చేసుకోవచ్చు, ఇంకా హెవీగా కావాలంటే ఇంకొన్ని లేయర్స్ అయినా యాడ్ చేయగలుగుతారండి, కస్టమర్ చాయిస్ ఇక. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ క్రియేషన్ అండి, ఇదైతే సూపర్ క్రియేషన్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు షో దిస్. మ్యామ్ దీని స్టోరీ చెప్పండి మ్యామ్ నాకు. సో ఇవి వచ్చేసి వాళ్ళ జస్ట్ పెళ్ళైన టైంలో ఎవరో ఒకరు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి కమ్మలకి మనం ఇక్కడ ఈ కోరల్ మాల వాళ్ళది అమ్మమ్మది వచ్చింది. ఓకే. సో అది నెక్లెస్ లాగా ఉండింటే దాన్ని ఓపెన్ చేసి మనం ఇక్కడ చిన్న గోల్డ్ పాలిష్డ్ రుద్రాక్షలు, రుద్రాక్షలు, అవునండి, దానికి గోల్డ్ పాలిష్ చేసాము. అండ్ ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చాము. సో చాలా ట్రెండీగా తయారైంది. దానికి ఇలా ఇయర్ రింగ్స్ కూడా దీన్ని వేస్ట్ చేయలేదు, దీన్ని వేస్ట్ చేయకుండా సింపుల్ గా యూస్ చేసేసి మనం ట్రెండీగా క్రియేట్ చేస్తాం. సో ఇది వాళ్ళ దగ్గర పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి అవి వాడారండి. మీ దగ్గర ఇంకా వేరే ఏదైనా ఉన్నా కూడా ఇంకొకలాగా క్రియేట్ చేసేస్తారు మేడం, అదేం ప్రాబ్లం ఉండదు. ఓకే. సో దీనికైతే అడిషనల్ గా గోల్డ్ తక్కువే, చాలా తక్కువనే బట్టి. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి మ్యామ్, దీని గురించి చెప్పరా? ఇది వచ్చేసేసి ఒక చిన్న పెండెంట్ ఉన్నిందండి. సో ఈ పెండెంట్ కి మనం ఇక్కడ కోరల్స్ అండ్ ఈ పెద్ద ఎమరాల్డ్ వేసి ఇక్కడ వాళ్ళదే ముందుది ఉన్నింది. సో ఈ ముత్యాల చైన్ ని దీనికి అటాచ్ చేస్తాము. ఈ ముత్యాల చైన్ కూడా ఏ దానికి కావాలంటే ఆ దానికి ఓపెన్ అయ్యేటట్టు ఇక్కడ ఇలా హుక్ పెట్టాము. ఓకే. సో మనం వేరే పెండెంట్స్ కి కూడా ఈ ముత్యాల లైన్ అనేది వేసుకోవచ్చు. సో దీన్ని కూడా వేరే వాటితో పేరప్ చేసుకోవచ్చు, మన చాయిస్ అండి. ఇంకా సో ఈ ముత్యాలన్నీ కూడా వాళ్ళవేనమ్మా? అన్ని వాళ్ళవే అండి. ఓకే. ఇది వచ్చేసి నల్లపూసల చైన్లో బ్లాక్ బీడ్స్లో ఉన్నిందండి. సింపుల్గా ఉందని చెప్పేసి మనం ఇక్కడ థ్రెడ్ కంటి ఇచ్చాము. ఈ థ్రెడ్ కంటికి అవన్నీ ఓపెన్ చేసి ఇక్కడ అక్కడక్కడ ఇచ్చేసేసరికి ఇది కొంచెం హెవీ సెట్ లాగా కనిపిస్తుంది. దట్టు మనకి ఇక్కడ యూజ్ చేసింది వచ్చేసి గోల్డ్ థ్రెడ్ లాంటిదండి. దీనికి మనకి ఏం పెద్ద ఖర్చు కూడా కాదు, తక్కువే అవుతుంది. యా. సో ఇంకొకటి చూద్దామండి. మనం ఇక్కడ చూస్తున్నామండి, ఇవి వచ్చేసి ఒక పెద్ద పెండెంట్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇది మల్టిపుల్ పీసెస్ ఆఫ్ 3 పెండెంట్స్ అండి. ఈ 3 పెండెంట్ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, దాని పెండెంట్స్ అన్నీ కలిపి మనం ఒక పెండెంట్ తయారు చేసాము. సో ఇయర్ రింగ్స్ ఏవి మ్యామ్ వీటిల్లో? సో ఇది పెండెంట్ అండి, దీని ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ ఇది ఒక పెండెంట్, దాని ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే. ఈ పెండెంట్ది. ఓకే. అండ్ ఇది పెండెంట్, దాని ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా చిన్న చిన్న చైన్స్ లోట్ని తీసి మీరు ఈ విధంగా సెట్ చేసి. పెండెంట్ సెట్స్ అందరూ ట్రెండీగా బాగుంటాయని చెప్పి కొనుక్కుంటారు. ఆఫ్టర్ సమ్ టైం బాగా వాడేసాక బోర్ కొడుతుంది. అవును. సింపుల్ అన్నీ ఆఫీస్ వేర్కి అలా వాడి బోర్ కొట్టి ఇలా చేయించుకున్నారా? అవునండి. 3 సెట్స్ని మనం ఒక సింగిల్ సెట్ లాగా చేసాము. ఇక్కడ వచ్చేసి మనం పెద్దది పోల్కి పీస్ వాడాము. సో దీనికి మొత్తానికి ఇది మంచి బ్యూటీ ఇచ్చి హైలైట్ అయింది. ఇక్కడ కూడా మనం ఒక చిన్న కుందన్ పీస్ స్టార్ షేప్ లో ఉండేటివి ఇక్కడ ఒక 2 కొత్తవి పెట్టాము. సో మనం మరీ అలాగా ఉన్నవే ఉన్నట్టు కాకుండా కొంచెం దాన్ని బ్యూటిఫై కూడా చేసుకోవాలి. సో దీనికి ఇక్కడ ఒక చిన్న గోల్డ్ బాల్, మెష్ బాల్ ఇచ్చాము. సో దానికి దీంట్లో ఎక్కువ కలర్స్ వాడడం లేదని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ముత్యాల లైన్స్ ఇచ్చాం. ముత్యాలు ఆ కలర్ షేడ్ చూడండి, దీనికి మ్యాచింగ్గా పెట్టారు. మరి ప్యూర్ వైట్ కాకుండా అలా షేడ్ వల్ల దీనికి చాలా బ్యూటిఫై ఎక్కువ అయింది అనిపించింది మ్యామ్. సో ఇక్కడ ఇయర్ రింగ్స్లో కూడా చూస్తే మీరు దీనిలోటివి ఇయర్ రింగ్స్. సో ఇది ఒక పెద్ద పెండెంట్ అనమాట. సో ఈ పెండెంట్లో ఉండేటివి ఇయర్ రింగ్ దాని పీసెస్ దీనికి యూస్ చేసాము. దీనికి ఒక చిన్న మళ్ళీ కుందన్ బిల్ల వాడామన్నమాట. ఓకే. సో ఓవరాల్గా సెట్ అనేది ఇలా తయారైపోయింది. మనం వేసుకొని చూపిద్దామండి. ఈ సెట్ చూడండి, పెట్టుకుంటే ఎంత అట్రాక్టివ్గా. మేడం నాకు చాలా చాలా నచ్చింది మ్యామ్. సో ఇది ఇప్పుడు నేను ఇలా చేయించుకోవాలంటే కూడా చేయించుకోవడానికి కుదిరిద్దా మ్యామ్? కొన్ని స్టోన్స్ దొరకవండి. ఓకే. సిమిలర్ మోర్ ఆర్ లెస్ గా తయారు చేయొచ్చు. సూపర్ ఉందండి సెట్ అయితే. అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ కలెక్షన్. సో ఇది వచ్చేసి ఒక చౌకర్ అండి. ఇక్కడ చూస్తున్నాం ఒక చిన్న పెండెంట్ సెట్. ఓకే. సో ఇది ఎలా అయిందో ఇక్కడ చూడండి మీరు. ఓకే. సో ఈ రెండింటితో కలిపి మేడం ఇలా క్రియేట్ చేశారండి.
చాలా రియలిస్టిక్గా అసలు దీనికోసం ఇది క్రియేట్ చేసినట్టే ఉంది మ్యామ్. సో యూ కెన్ గో బ్యాక్ టు వీడియో అండ్ సీ వాట్ ఆర్ ద చేంజెస్. ఇక్కడ వచ్చేసి మనం పెండెంట్ ని అప్ సైడ్ డౌన్ చేసాం. పెండెంట్ హుక్ ఇక్కడ ఉండింది. ఓకే. సో మనం డౌన్ చేసాం దాన్ని. ఎందుకంటే అది ఇక్కడ కనిపించదు కాబట్టి ఇక్కడైతే కనిపిస్తుంది కాబట్టి ఫ్లవర్ అదంతా బాగా వచ్చిందని. ఇవి ఇయర్ రింగ్స్. ఓకే. సో ఇది ఇయర్ రింగ్స్ పీసెస్ ని కూడా అప్ సైడ్ చేసాము. ఓకే. దానికి ఒక చిన్న లింక్ పెట్టేసేసి ఇక్కడ ఒక రూబీ యాడ్ చేసాము. ఇది మొత్తం అంతా రూబీస్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక రూబీస్ 4 లైన్స్ యాడ్ చేసాం. ఇప్పుడు బ్యూటిఫుల్ హెవీ చౌకర్ అయింది. సింపుల్ చౌకర్ టు హెవీ చౌకర్. ఓకే. యా సూపర్ ఉంది. పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. పెట్టుకుంటే మనకి ఇలా అయిందండి. ఓవరాల్ లుక్ అనేది చాలా గ్రాండ్గా అయిపోయింది. సింపుల్ టు హెవీ ఇయర్ లుక్. నైస్ క్రియేటివిటీ మ్యామ్. సో మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ దానికి తగ్గ పెండెంట్స్ ఉన్నందుకు దీన్ని ఇలా పెద్దగా క్రియేట్ చేయగలిగాను. సో మీ దగ్గర కూడా చిన్న పెద్ద ఉంటే వాటిని అట్లా అడ్జస్ట్ చేసి మీకు ఈ విధంగా క్రియేటివ్గా చేస్తారండి. చిన్న సింపుల్ పెండెంట్ సెట్ అండి. సో దానికి ఇక్కడ మనం ప్రెషియస్ బీడ్స్ వేసాము. ఇవి వచ్చేసి మెథీస్ పర్పుల్ బీడ్స్ అంటారు. సో దానికి అక్కడక్కడ మనం చిన్న స్టోన్ రింగ్స్, సింపుల్ డిజైనే కాకపోతే చాలా క్యూట్గా డిజైనర్ గా వస్తుంది. డైమండ్ జ్యువెలరీలా కనిపిస్తుంది క్రియేషన్ వల్ల. సో దీనికి ఒక చిన్న ఇయర్ రింగ్ సెట్ చేసేసి దానికి పర్పుల్ బీడ్ వేసేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే. చాలా బాగుంది. అంటే ఈ కలర్ స్టోన్స్ కూడా దీనికి భలే నప్పాయి మ్యామ్ మంచిగా. సో ఇవి కావాలంటే మనం వేరే కలర్స్లో కూడా పెట్టుకోవచ్చు కదా. ఓకే. సో ఇంకొకటి నెక్స్ట్ చూడబోయేదైతే అమేజింగ్ వెరైటీ అండి. చాలామంది దగ్గరే ఉంటుంది మనకి ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న నెక్లెస్లు. ఇందులో గ్రీన్ ఉంటాయి, పింక్ ఉంటాయి, వైట్ ఉంటాయి, పర్పుల్ ఉంటాయి, మల్టీ ఉంటాయి. సో వాటితోటి మనం ఇలా ట్రెండీగా చేయించుకోవచ్చు. మేడం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది ఓల్డ్ టైమ్ నెక్లెస్ అండి. సో దానికి చిన్నగా సింపుల్ క్యూట్ కాసులు యాడ్ చేసాము. దానికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఇయర్ రింగ్స్ చుట్టూ చేసేసరికి అండ్ సింపుల్ సెట్ టు కొంచెం ట్రెండీ సెట్ అయిపోయింది. ట్రెండీ అయింది ఇప్పుడు కాసులతోటి అన్ని కూడా బాగా రన్నింగ్ కాబట్టి. సో ఓల్డ్ టు న్యూ చాలా బాగుంది. సో మ్యామ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు నో అబౌట్ దిస్ లాంగ్. చాలా బాగుంది. సో ఇది వచ్చేసేసి మనము పెండెంట్ క్రియేట్ చేసింది కాదండి. ఇది ఒక చిన్న ఓల్డ్ నెక్లెస్ అండి. ఇదమ్మా. సో యూ కెన్ సీ దిస్ పిక్చర్ ఇక్కడ. సో ఈ నెక్లెస్ని దాని ఇయర్ రింగ్స్ మనం డిజైన్ చేసినాక ఇలా పెట్టించాము, చూపించాము కస్టమర్కి. కస్టమర్ ఈజ్ హ్యాపీ. సో దాన్ని మనం ఇలా క్రియేట్ చేస్తాం ఖాళీ లేకుండా. సో ఇక్కడ వచ్చేసేసి మనం ఇక్కడ ఒక ప్రెషియస్ ఎల్లో సఫైర్ స్టోన్స్ అండ్ ఇక్కడ అంకట్స్, దాని ఇక్కడ ఒక చిన్న ఎమరాల్డ్ స్టోన్ బీడ్ అండ్ దాని ఇయర్ రింగ్స్ని మనం ఇలా సెట్టింగ్ చేసాము. ఓకే. ఇది చాలా ట్రెండీగా వచ్చింది. ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి యూ కెన్ క్యారీ ఇట్. అండ్ దీనికి మ్యాచింగ్గా కూడా మనం లైట్ వెయిట్లో సింపుల్గా హారం కూడా తయారు చేసి ఇచ్చాము. అన్ని కలర్స్ ఉన్నాయి, గోల్డ్, ముత్యాలు, గ్రీన్స్. సో యూ కెన్ వేర్ ఇట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ శారీస్. చాలా చాలా క్రియేటివ్ మ్యామ్. దిస్ ఈజ్ రియలీ సూపర్. సో నెక్స్ట్ ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి మ్యామ్, వీటి గురించి చెప్పరా. వచ్చేసి పైప్ చైన్ అండి. మేము ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక 1500 to 2000 పీసెస్ సేల్ చేసాము. ఓకే. సో బీట్స్ తెచ్చిస్తే మనం ఇలాంటి పైప్స్ చేసి ఎమరాల్డ్స్లో వేసుకోవచ్చు, నల్లపూసల్లో వేసుకోవచ్చు, గ్రీన్స్లో వేసుకోవచ్చు. బ్యూటిఫుల్ సెట్ వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. దానికి మ్యాచింగ్గా మనం చిన్న స్టడ్స్ పెట్టాము. మీ ఇష్టం, ఎటువంటి స్టడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా చిన్నగా హ్యాంగింగ్ లాగా కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ ఎన్ని గ్రామ్స్లో వస్తుంది? ఇది 4 grams వస్తుంది. జస్ట్ 4 గ్రామ్స్లో మనకు ఒక మంచి పీస్ వచ్చేస్తుందండి. ఇలా వస్తుంది. సూపర్ ఉంది. ఇది కూడా జస్ట్ 4, అంటే దీంట్లో గోల్డ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, బట్ స్టిల్ ఇట్స్ లైక్ గోల్డ్ హారం అనిపించేస్తుంది కదా. సో ఇది పర్సే కాకుండా ఎనీ బీడ్స్లో మనం చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఫైనల్గా సో ఇక్కడ ఇంకొక వెరైటీ ఉంది, ఇది కూడా చూద్దాము మ్యామ్. దీని గురించి ఇది ఒక చిన్న పెండెంట్ సెట్ అండి. ఈ పెండెంట్ సెట్లో ఇది ఓపెన్ చేసేసి మనం బ్లాక్ థ్రెడ్లో ఇచ్చాము. బ్లాక్ థ్రెడ్లో ఇచ్చేసరికి చాలా మందికి బ్లాక్ బీడ్స్, బ్లాక్ థ్రెడ్ అంటే చాలా ఇష్టము. సో దాన్ని ఇట్లా సింపుల్గా సెట్గా క్రియేట్ చేసి ఇచ్చాం. సో మన దగ్గర ఉన్న ఓల్డ్ దాన్ని పోగొట్టుకోకుండా ఒక సెట్ లాగా చేసి పెట్టుకున్నామండి ట్రెండీగా. బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. సో ఇలా చూడండి, ఇలా కట్టేసుకోవడానికి కూడా సింపుల్గా అయిపోతుందండి.
పెద్ద ఖర్చు ఏమి ఉండదు దీనికి, ఓన్లీ క్రియేటివిటీ. బ్యూటిఫుల్ క్రియేషన్ అండి. సో ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారి చైన్ అనమాట ఇది. సో ఆ చైన్ తోటి దాన్ని మార్చడం ఇష్టం లేకుండా ఆ మెమరీని అలా ఉంచుకోవడం కోసం ఇలా క్రియేటివ్గా చేయించుకున్నారు. మ్యాంగో డిజైన్ అనేది మనకి ఎవర్ లాస్టింగ్ అండ్ ఐ థింక్ దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ మ్యాంగో డిజైన్స్ అండి ఇన్ జ్యువెలరీ, వాట్ ఎవర్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ గోల్డ్ ఆర్ ఇమిటేషన్. సో ఇలా బ్యూటిఫుల్ సెట్ని చేసేసుకున్నారు. దీన్ని లాంగ్ హారం లాగా వాడుకోవచ్చు. కొన్ని రకాల వెస్ట్రన్ కలెక్షన్స్ మీద కూడా ఇట్ గోస్ సో గుడ్ అండి. చూడొచ్చు బ్యూటిఫుల్ క్రియేషన్. సో ఇలాంటి మెమరీస్ మన దగ్గర కూడా చాలానే ఉంటాయి. యూ క్యాన్ మేక్ మోర్ బ్యూటిఫుల్ విత్ దోస్ కలెక్షన్ అండి. సో మ్యామ్ ఫైనల్గా వ్యూవర్స్కి ఏం చెప్తారు? సో మీ ఓల్డ్ ఎప్పుడు ఓల్డ్ కాదు, కంపల్సరీ గోల్డ్ని రీక్రియేట్ అనేది చేస్తాము. మనము కరిగిస్తే చాలా మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్లు అన్నీ వెళ్ళిపోతాయి. దానికి మించి మన మెమరీస్ పోతాయి. డెఫినెట్లీ. దాని పద్మజ మేడం జ్యువెలరీ చూసారు కదా, తను పుట్టిన దగ్గర నుంచి తన పెళ్లిలో కానీ, తన 10 years యానివర్సరీ కానీ, 25 years యానివర్సరీ జ్యువెలరీని ఎంత క్రియేటివ్గా చేసుకొని ఇప్పటికీ తను వాడుతున్నారు. ఇంకా అది రియలీ మ్యామ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ నాలెడ్జ్ అండ్ ఏం చెప్పాలి, టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి. ఎందుకంటే మన ఓల్డ్ జ్యువెలరీని మనం ఏం చేయాలో తెలియక వాటిని కరిగిచ్చేస్తుంటాము. దిస్ ఇస్ ద షాప్ అండి. యూ కెన్ మేక్ వండర్స్ విత్ దట్. అంటే మనకి ఇప్పుడు ట్రెండీ కాదు, అసలు ఇంకెవరి దగ్గర ఉండదు, అలాంటి కలెక్షన్ చేయించుకోవచ్చు మనము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కాలింగ్ మీ, ఫర్ యూ షోయింగ్ యువర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. సో మీకు కూడా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు అబ్రాడ్ నుంచి కూడా చేయించుకోవచ్చు అండి. లేదంటే ఇక్కడ ఫొటోస్ పంపించేస్తే మొత్తం మీరు చెప్తారు కదా మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎంత ఏమి యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం ఎస్టిమేట్ ఇస్తాము. సో వాళ్ళు దాని ఎస్టిమేట్ ప్రకారం వాళ్ళు ఓకే అనుకుంటే వచ్చి మాట్లాడుకొని చేసుకోవచ్చు. అండ్ జనరల్గా అయితే మేము షాప్ విజిట్ చేస్తేనే చాలా బాగుందిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కటే వెరైటీ చూపించినామన్న ఫీలింగ్ ఉండదు. ఓకే, వాళ్ళకి ఒక 3-4 ఐడియాస్ ఇస్తాము. 3-4 ఐడియాస్ నుంచి వాళ్ళు బెస్ట్ది పిక్ చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గర చూసినా మినిమం 10 to 15 జ్యువెలరీ ఉంటుంది. సో ఈ మోడల్ ఉంది, ఈ ప్యాటర్న్ ఉంది అనకుండా మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఫేస్ టు ఫేస్ అయితే నీట్గా రెస్పాండ్ అవుతారు. సో 2-3 రకాలంటే దాంట్లో మీ బడ్జెట్ని బట్టి కూడా మీరు చేయించుకోవచ్చు అండి కదా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా మీ కామెంట్స్ చేయండి. అండ్ చాలా మంది వచ్చారట మన వ్యూవర్స్ మేడం దగ్గరికి. మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలాంటి కలెక్షన్స్ చేయించుకున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్స్ చేయండి. సో దట్ ఫర్దర్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా మీ కామెంట్స్ అనేది కొంచెం యూజ్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్.